అరే తాగుబోతు నా కొడుక పోయి పంతుల్ని తొలకరాపోరా. సరేలేదా నీ అమ్మ నువ్వెంత బలపత్తలు దానివే నన్ను పెట్టుకొని ఇంకొకరిని నెట చేసుకుని పోతే నీ అమ్మ బద్మతానా వన్ మకం మళ్ళీ చూసేవి వన్ ఎట్టలు మిగిలిన మకమోడు కొడుకు బతికినోడు కానీ సచ్చినోడు లాగలే అమ్మ ఎట్ట బుద్ధి పుట్టే నీకు ఇంత మంచోళ్ళు మరసంగా ఊర్లో టమ్మని కొట్టుకుంటూ తిరుగుతుంది కానీ నీ అమ్మ ఎన్నూర్లు తిరిగినా ఈ ఊర్లో లేచిపోలే వాడు ముక్కు సక్క మన చక్కగా ఉంది నీ అమ్మ బడబత్తల నీ పీనికి వెళ్ళాలి. శివ శివ ఒరే అపరాచురా కొంచెం దూరంగా ఉండి మాట్లాడరా. అది నోరా మూసినది కంప అంత వాసన వస్తుంది ఏంట్రా రే. ఇన్ని గేటు లోపలికి రానిచ్చిన ఎదెవరు సుమి రే. అపరాచుడా దూరంగా ఉండి మాట్లాడరా. సామే ఆడ సర్గాం పిల్లలు చచ్చిపోయినారు స్వామి. వాళ్ళకి శాత పూజలు చేయాలంటే రా స్వామి గేరంతా పిలుస్తున్నారు. ఎవరు ఆ కర్రీ ఎదవనా చచ్చాడా చవక చస్తాడా. నా శాపనార్థాలు ఊరికే పోవు సుమి. ఇంతవరకు పెళ్లి సంభావన పుచ్చుకోలేదు, ఇప్పుడు మన తద్దినాలు కూడా వచ్చి పెట్టాలా రే. నువ్వే వెళ్ళి ఏదో ఒక గోట్లో పూజ పెట్టరావాన్ని. లేదు సామె ఊరు పెద్ద మనుషులలో ఉండరు. నువ్వు వస్తే డబ్బులు దండి వస్తాయి సామె. ఏమిటి వాళ్ళు ఇచ్చేది నీ శార్థం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క సుంట నాకు సంభావన ఇవ్వాల్సిన వాళ్ళే. లేదు సామె నీకు ఐడియా చెప్తా. ఆ సర్గం నడుముకి అండి మొలతాడుందంట, అది పూర్చేటప్పుడు లాక్కొని మంచి కింద పంచుకున్నాం సామె. ఏమిటి వెండి మల్తాడా. రోడ్డు దగ్గర తీసేనట్టు తినేటోడు వాడికి వెండి మల్తాడు ఎక్కడిదిరా సుంటా. లేదు సామె 3 రసల కాడ తీసేసిన దొరికిందంట. ఊరు మంది అంతా అనుకుంటున్నారు సామె. అవును సుమి నిజమే అయి ఉండొచ్చు. మనం కూడా త్వరపడకుంటే ఆ వెండి మల్తాడు ఆ ఊరు వాళ్ళే మింగేయచ్చు. పద సుమి తొందరగా వెళ్దాం. దూరంగా నడువురా సుంటా. తర్వాత నువ్వు మోసం చేసేవు సుమి ముందే చెప్తున్నా. నాకు ఫుల్ పిసం మంచి మంది. చీ 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 నీచుడా కొద్దిగా దూరంగా ఉండు. నీ భాగం నీకు ఇస్తాను గాని. పదరా తొందర పద. దూరంగా నడువురా కాకి. మందందా గుమ్మగున్నారే సమే నన్ను మరి శ్రద్ధ సమే రే. అక్కడికి వెళ్ళాక వెండి మల్తాడు కూడా లేకుండా నీ మల్తాడు తీసుకొని నీకే ఊరేస్తా సుమి. సమే ఈడెవర్రా హోటల్ కి బండారేసినట్టు అడ్డం ఉన్నాడు. నల్ల కాకలైనారే ఇల్లు ఎలా చనిపోయారా.